హోటళ్ళు ఖచ్చితంగా వాటిట్లో కర్రీ పాయింట్లు ఇవన్నీ సక్సెస్ అయినాయి. వాటి కారణంగా ఉపాధి వచ్చింది, కొంత ఆదాయం వచ్చింది. ఇది మొదటి ఫేజ్ పేదలకు సంబంధించి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు లైక్ కూలర్లు, ఫ్రిడ్జులు, ఏసీలు ఇలాంటివి బాగా సేల్ అయినాయి. ఆ షాపులకు కావాల్సినటువంటి సరుకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లాట్లు తెప్పించుకునేవాళ్ళు. అలాగే 2 వీలర్లు విపరీతమైన సేల్ జరిగింది 5 ఏళ్ళు కూడా. 2 వీలర్ల సేలు పక్కన తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా అక్కడ కన్సైన్మెంట్ ఎక్కడికి తెప్పించుకునేవాళ్ళు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి. ఆ విధంగా కొనుగోలు జరిగినాయి. బట్టలు, కార్లు అంటే దీంట్లో పథకాల్లోకి రావు. కార్లు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఈ సంపాదించుకున్న వాళ్ళు కార్లు కూడా కొనుగోలు చేశారు. తద్వారా అంటే ఎప్పుడైతే జిఎస్టీ బాగుంటుందో, అంటే వీళ్ళ వ్యాపారం బాగుంటుందో, వ్యాపారం బాగున్నప్పుడు లాభం బాగుంటుంది కదా, లాభం బాగున్నప్పుడు ధైర్యం వస్తుంది కదా. 2023-24 సర్వేలో సార్ సెకండ్ హ్యాండ్ల కార్ల అమ్మకాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారీగా జరిగింది అని చెప్పి ఒక సర్వే తీసింది, లెక్క తీసింది 2023-24 టైంలో సెకండ్ హ్యాండ్ల కార్లు. ఏంటంటే డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఒరిజినల్ కొత్త కార్లు కొంటే, లేనటువంటి వాళ్ళు సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అతను అప్పు చేశాడు, ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం వ్యాపారాలు నడిచినాయి. వ్యాపారాలు నడిచినప్పుడు పరిశ్రమలు నడుస్తాయి. పరిశ్రమలు నడిచినప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఉంటుంది. ఈ కామన్గా ఉండేది.